బోట్ నెక్ బ్లౌజు 32 సైజ్తో ఈజీ కటింగ్ అండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చెస్ట్ లూజ్ ఏమో 32 ఇంచులు, పొడవు 15 ఇంచులు బోట్ నెక్ బ్లౌజ్ అండి. బ్యాక్ నెక్ ఏమో డ్రాప్ నెక్. ఈ కొలతలతో మనం ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ చూద్దాము. పొడవు 15 అన్నాం కదా, కింద కొంచెము మడతకని కొద్దిగా వదిలేసి పొడవు 15 ఇంచులు పెట్టేసి అక్కడ మనము ఒక లైన్ వేసుకొని మనకు పైన షోల్డర్ జాయింట్కి ఇంకొక లైన్ వేసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. ఈ పాపకేమో షోల్డర్ ఏమో 15 ఇంచులు ఉందండి. దానికి నేను 1 ఇంచు తగ్గించేసి 7 ఇంచులు పెట్టాను. మామూలుగా అయితే 7.5 పెట్టుకోవాలి. అదే మనకు చెస్ట్ లూజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే షోల్డర్ ఎంతైతే కొలుచుకుంటామో అంతే పెట్టుకోవాలి, 7.5 పెట్టుకోవాలి. ఈ పాపకి చెస్ట్ అంతా ఉండదండి, మామూలుగానే ఉంటుంది. దానికని నేను 7 ఇంచులు పెట్టాను. 32 ఇంచులు మనకు చెస్ట్ లూజ్ కాబట్టి 4 మడతల్లో మనకి 8 ఇంచులు వస్తుంది. 8 ఇంచుల దగ్గర డ్రా చేసుకొని 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టి కుట్లల్లోకి డ్రా చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి నెక్ 3 ఇంచులు పెట్టేసి కింద నెక్ డౌన్ ఏమో 3.5 ఇంచులు పెట్టాను. మీకు కొంచెము నెక్ పైకి కాకుండా కొంచెం కిందికి రావాలి అంటే 4.5 ఇంచులైనా పెట్టి కట్ చేసుకోవచ్చు. కట్ చేసేటప్పుడు కొంచెం క్రాస్గా కట్ చేయండి, లేకుంటే మొత్తం ఓపెన్ అయిపోతుంది. చంక డౌన్ కూడా 7 ఇంచులు పెట్టి డ్రా చేసుకోవాలి. పైన షోల్డర్ దగ్గర మనము కొంచెం క్రాస్గా ఇలా గీసుకొని కట్ చేసేటప్పుడు అదేలాగా కట్ చేసుకోవాలి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనుండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మొత్తం ఇలా కట్ చేసేసుకొని హ్యాండ్కి చూద్దాము. హ్యాండ్కి లూజ్ ఎంత వస్తుందో చంక రౌండ్ని బట్టి చూసుకున్నామంటే మనకు సైడు ఎంత పీస్ పడుతుందనేది కరెక్ట్గా ఇలా కొలుచుకొని వేసుకోవచ్చు. హ్యాండ్ ఏమో 9 ఇంచులు పెట్టాను. మీ ఇష్టం అండి, చిన్న హ్యాండ్ కానీ పెద్ద హ్యాండ్ కానీ. హ్యాండ్స్ అయితే మన ఇష్టమే, అది ఎంత కావాలంటే అంత కొలుచుకోవచ్చు. 6.5-7 ఇంచులు హ్యాండ్ లూజ్ పెట్టేసుకొని ఇలా డౌన్ 3 ఇంచులు పెట్టేసుకొని ఇలా డ్రా చేసుకొని కుట్లుల్లోకి ఒక 2-2.5 ఇంచులు పెట్టి కట్ చేసేసామంటే హ్యాండ్ అయిపోతుందండి. హ్యాండ్ ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. హ్యాండ్స్ మన ఇష్టం అండి, ఏవైనా కట్ చేసుకోవచ్చు. పొట్టి హ్యాండ్స్, పొడవు హ్యాండ్స్, బొంగరెట్లు ఏవైనా మన ఇష్టం వచ్చినట్టు కట్ చేసేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్కి చూద్దాము. క్లాత్ పైన మొత్తం మనము కట్ చేసుకునేది మొత్తం ఇలా పెట్టేసుకొని మొత్తం మనం ఎలా కట్ చేసామో అలాగా మొత్తం కట్ చేసేసుకోవాలి. మొత్తము అలా కట్ చేసుకొని మామూలుగా అయితే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఫ్రంట్ పార్ట్కి మనము 1 ఇంచు కింద 1 ఇంచు సైడు ఎక్స్ట్రా పెట్టుకుంటాము. అది కూడా ఎలా కట్ చేయాలో మన వీడియోలో ఈ మధ్యనే పెట్టిన వీడియో ఉందండి. మీకు డౌట్ ఉంటే చెక్ చేసి చూసుకోండి, ఇంట్రెస్ట్ ఉంటే. ఇది మొత్తం అలాగా కట్ చేసేసుకొని బ్యాక్ నెక్ కాబట్టి ఇప్పుడు మనం కట్ చేసేది బ్యాక్ నెక్కి ఓపెన్ వస్తుంది కాబట్టి దాన్ని అలా వాడుకొని ముందు కట్ చేసుకున్న పీస్ని ఫ్రంట్ పార్ట్కి వాడుకుందాము. అంతా అలా కట్ చేసేసిన తర్వాత మనము పైన బ్యాక్ పార్ట్ అని వేసి కట్ చేసాం కదా, దాన్ని తీసేసి బ్యాక్ పార్ట్కి డ్రాప్ ఎలా కట్ చేయాలో చూద్దాము.
నెక్ కింద ఒక 1/2 ఇంచ్ మనం డ్రా చేసుకొని 2 ఇంచులు వెడల్పు పెట్టి దాన్ని కిందికి 5.5 ఇంచులు పెట్టాను. ఇలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత పైన మనము 1/2 ఇంచ్ దగ్గర డ్రా చేసుకున్న దగ్గర నుంచి ఇలా రౌండ్ డ్రా చేసుకోవాలి. మనకి ఏ నెక్ కావాలంటే ఆ నెక్ పెట్టుకోవచ్చండి. స్టార్ నెక్ అయినా పెట్టుకోవచ్చు, ఏదైనా మన ఇష్టం అండి, ఎలాగైనా పెట్టుకోవచ్చు. చిన్న నెక్ అండి ఇది. లేదు మాకు పెద్దది కావాలి అనుకుంటే దాన్ని ఇంకా కొంచెం కిందికి పెద్దదిగా కూడా చేసుకోవచ్చు. ఇంకొంచెం పెద్దది చేసుకుంటే పెద్ద నెక్ వస్తుందండి. చూడండి, ఇలా మనకి పెద్ద నెక్ కావాలన్నప్పుడు ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకున్నామంటే సరిపోతుంది. బ్యాక్ డ్రాప్ అయితే అయిపోయిందండి. ఫ్రంట్ నెక్లో మనం ఇప్పుడు ప్రిన్సెస్ కట్ చూద్దాము. కింద 3 ఇంచుల దగ్గర డ్రా చేసుకొని మధ్యలో కరెక్ట్గా పైనుంచి కిందికి కొలత చూసుకొని మధ్యలోకి 3.5 ఇంచులు పెట్టి షోల్డర్ దగ్గర నుంచి చంక దగ్గరికి 5 ఇంచులు పెట్టి క్రాస్గా ఇలా డ్రా చేసుకోవాలి. కొంచెము షేప్ దగ్గర మనకి చెస్ట్ అనేది కరెక్ట్గా కూర్చోవాలి కాబట్టి మనం ఇక్కడ ఇట్లా క్రాస్గా డ్రా చేసుకుంటాము. అంతా నీట్గా మనం ఎలా డ్రా చేసుకున్నామో అలా కట్ చేసుకోవాలి. అంతేనండి. ఎంత ఈజీగా కట్ చేసుకున్నామో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.